మారేడు ఫ్రూట్ మిక్స్. సో ఈరోజు మీకు అందుబాటులో ఉంటే ఈ మారేడు కాయని తీసుకొచ్చి, అంటే కొంచెం మగ్గిందంటే మనకు బాగుంటుంది, దాంట్లో మెడిసిన్ వాల్యూస్ కూడా బాగా ఉంటాయి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో మారేడు ఫ్రూట్ మిక్స్ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో మనం హ్యాపీగా వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను యాపిల్, అలాగే అరటిపండు, దానిమ్మ గింజలు, చెర్రీ పండ్లు, అలాగే 2 రకాల ద్రాక్ష యూజ్ చేస్తున్నాను. సో పండ్ల విషయానికి వచ్చేసి మీరు ఆరెంజ్ వేసుకోవచ్చు, వాటర్ మెలన్, మస్క్ మెలన్ ఇలాంటివి కూడా మీకు ఒకవేళ ఇంట్లో అందుబాటులో ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే మనం ముందు ఇది మారేడు పండు గుజ్జు, మనకు దగ్గరగా అది చూడ్డానికి కూడా వెలక్కాయ లాగానే ఉంటుంది, పైన షెల్ కూడా థిక్గా ఉంటుంది. బట్ ఏంటంటే మనకు వెలక్కాయ వచ్చేసి కొంచెం వైట్ కలర్లో ఉంటుంది, మారేడు పండు వచ్చి మనకు కొంచెం లైట్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది అనమాట, అంతే తేడా. షెల్ అనేది కూడా రెండింటికి చాలా గట్టిగా ఉంటుంది, లోపల గుజ్జు కూడా సిమిలర్గానే ఉంటుంది మనకు. ఓకే, సో ఫస్ట్ దీన్ని మనం కొద్దిగా పాలు పోసుకొని కొద్దిగా జ్యూస్ లిక్విడ్ టైప్లో చేస్తుంది, దాంట్లో మనం ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ముందుగా దీన్ని మిక్సీ పట్టేస్తున్నాను, ఆ తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటాం. పాలు వేసుకుంటూ అంటే ఒక పేస్ట్ రూపంలో తీసుకుంటాం అనమాట. సో ఈ సీజన్లో మనకు బాగా దొరుకుతుంది ఈ మారేడు పండు. సో చెట్టు ఉంటే చాలా బెటర్, కొంచెం ప్రయత్నం చేయాలి, ఎందుకంటే అంత ఈజీగా రాదు, చాలా గట్టిగా పట్టుకుంటుంది ఆ కాడకి ఇది. సో ఒక బౌల్లోకి తీసేసుకొని ఓకే, సో దీంట్లో కొన్ని పాలు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు కొంచెం లైట్గా లిటిల్ బిట్ లిక్విడ్గా కావాలి. సో ఇది కొంచెం మనం బేస్లా యూజ్ చేస్తున్నాం మారేడు పండు గుజ్జుని. సో దీన్ని చాలామంది కూడా అంటే ఇంట్లో చెట్టు ఉన్న వాళ్ళు సమ్మర్లో తీసేసుకొని ఇలా మిక్సీ ఆడేసుకొని, లేకపోతే ఒక బౌల్లో దాన్ని అలా గుజ్జు తీసేసుకొని జ్యూస్లా కూడా తాగుతూ ఉంటారు. పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ ఇలా ఏదైనా యాడ్ చేసేసుకొని మనం జ్యూస్లా చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో సమ్మర్లో మనకు వచ్చే ఆ చిన్న ప్రాబ్లమ్స్ కూడా, వడదెబ్బ లాంటివి కూడా, అలాంటి ఏది రాకుండా కూడా మనం బాగా కాపాడుతుంది. సో మారేడే మనకి మంచి మెడిసినల్ ప్లాంట్. సో గుళ్ళోకి వెళ్ళినా మనకి మారేడు దళాలు వేసిన ఆ తీర్థం ఇస్తూ ఉంటారు కదా, ఆ రూపంలో అయినా మనం కొంచెమన్నా తీసుకోగలుగుతామనే ఉద్దేశంతోనే అలా ఏర్పాటు చేశారు మన పెద్దలు. దీన్ని చిన్న గింజలు ఉన్నాయి, అవి రాకుండా ఉండాలనుకుంటే ఇలా వడగట్టేసుకోవాలి. సో ఇది మనకు స్టవ్తో పని లేని వంట అన్నమాట. ఈజీగా కూర్చొని అలా చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడప్పుడు ఇలా కొంచెం మనం చాలా తక్కువ మందికి తెలిసిన డిష్ అన్నమాట ఇది. సో ఈ రూపంలో తీసుకుంటే బాగుంటుందని ఐడియాతో మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. సో సీడ్ పార్ట్ కూడా ఉంటుంది దీంట్లో, కాబట్టి అది రాకుండా నేను కొంచెం స్మూత్గా తీసి చూపిస్తున్నాను. అది ఉన్నా పర్లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు అలాగే, ఎందుకంటే గింజల్లో కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి మనకు. ఓకే, ఇది కాస్త పక్కన పెట్టేసుకుని మనం కొన్ని ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. సో ముందుగా
అరటిపండు. సో దీంట్లో మనకి రకరకాల వెరైటీస్ దొరుకుతాయి, మీకు అందుబాటులో ఏది ఉంటే అది. చక్కెర కేలి అయితే ఇంకొంచెం చాలా బాగుంటుంది, కొంచెం ఆ స్వీట్నింగ్ కూడా ఉంటుంది కదా, అది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. సో డైరెక్ట్ దీంట్లోనే కట్ చేస్తున్నాను. కావాలంటే దీంట్లో మనం ఫైన్గా చాప్ చేసి ఆకులు కూడా వేసుకోవచ్చు. బిల్వపత్రాలు, మారేడు ఆకులు కొంచెం లేతగా ఉండేట్టు చూసుకోవాలి, ఎందుకంటే ముదురు దాంట్లో కొంచెం మనకు నోట్లోకి వేసుకున్నప్పుడు కొద్దిగా బరకగా ఉంటాయి, కాబట్టి కొంచెం లేత ఆకులు తీసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ యాపిల్. సో చాలామంది సగ్గుబియ్యం బేస్లో ఉండేవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, అంటే ఉపవాసాలు ఉన్నప్పుడు తేలిగ్గా అరుగుతుంది, కష్టంగా ఉండదు. ఎందుకంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు కలపంత ఖాళీగా ఉంటుంది కదా, లేదా ఫ్రూట్స్ అవి తీసుకుంటుంటారు. సో ఇక్కడ నేను ఏంటంటే ఆ ఫ్రూట్స్ని కొంచెం మారేడు పండుతో హెల్తీగా తయారు చేసుకుంటున్నాం మనం. సో కంపల్సరీ ఎన్ని పూజలు చేసినా ఎన్ని చేసినా ఒక్క మారేడు దళం వేస్తే సరిపోతుంది అంటారు కదా శివయ్యకి. కాబట్టి ఆ మారేడునే మనం ఇలా చేసేసుకొని ఆయన కొంచెం నైవేద్యంగా పెట్టి తీసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే, వచ్చే పండుగలు మనకి ఏమన్నా కూడా ప్రకృతి పరంగా కూడా మనకు అనుకూలంగా ఉండే విధంగా ఆ భగవంతుడు మనకు సృష్టించాడంటే దానికి సంబంధించి ఆ సీజనల్గా వచ్చే వాటికి మెడిసినల్గా పనిచేసే ఆకుకూరల్ని కానీ కాయగూరల్ని కానీ పండ్లను కానీ ఇస్తూ ఉంటాడు అనమాట భగవంతుడు. సో వాటిని తెలుసుకొని మనం కరెక్ట్గా ఉపయోగిస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి డిష్ని మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసి నల్ల ద్రాక్ష. వీటిని నేను ఇలా కొంచెం పెద్దగా ఉంటే ఇలా రెండు సగానికి కోసి పెట్టేసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా మనం తీసుకునే ద్రాక్ష పళ్ళు, సో అవి చిన్న చిన్నగా ఉన్నాయి, నేను అలాగే యాడ్ చేసేసాను. నెక్స్ట్ దానిమ్మ గింజలు, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటాయి. రైట్, నెక్స్ట్ మనం కొంచెం నానబెట్టేసుకున్న జీడిపప్పు, కొద్దిగా గట్టిగా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చు. బట్ ఫ్రూట్స్తో తింటున్నప్పుడు మనకి ఆ స్పర్శ అనేది కొంచెం వాటితో పాటు సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది అనుకుంటాం కదా, కాబట్టి నేను ఇక్కడ నానబెట్టినే వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్. ఓకే, సో అలాగే బాదం, కొంచెం లైట్గా పులుపు కూడా ఇష్టం అనుకుంటే మీరు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నానబెట్టైనా సరే, లేకపోతే అలాగే డ్రైగా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే చెర్రీస్, ఇది ఆప్షనల్, మీకు అందుబాటులో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను నేను. ఇవి మనకు మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి. ఖర్జూరం కూడా కావాల్స్తే మనం, ఎందుకంటే ఉపవాసం మనం దీక్ష విరమించడానికి ఖర్జూరం ఫస్ట్గా తింటాం కదా, అవి కూడా ముక్కలు కావాలంటే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏంటంటే ఖర్జూరం పేస్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం బేస్గా స్వీట్నింగ్ కోసం, పంచదార కాకుండా బెల్లం కాకుండా కొద్దిగా తేనె, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి పరంగా న్యాచురల్గా దొరికేవే కదా, సో అలా ఉంటే బాగుంటుంది ఉపవాసం రోజు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి తేనె, సో బాడీలో మనకి ఉపవాసం వల్ల కొంచెం కొద్దిమంది నీరసపడుతూ ఉంటారు, అంటే రెగ్యులర్గా అలవాటు లేని వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇచ్చే విధంగా నేను ఈరోజు ఈ యొక్క డిష్ని నేను ప్లాన్ చేశాను. ఓకే, సో అలాగే ఖర్జూరం సిరప్, మీకు ఇంట్లో అందుబాటు లేకపోతే కొంచెం ఖర్జూరాలు నానబెట్టేసుకొని కొంచెం వాటర్ వేసేసి, లేకపోతే నానబెట్టిన వాటర్ వేసేసుకొని కూడా మనం దీన్ని మిక్సీ పట్టేసుకుంటే మీకు పేస్ట్ రెడీ అవుతుంది. అలా కూడా వాసుకోవచ్చు. సో లేదు ఖర్జూరం కూడా లేదు అనుకుంటే కొంచెం మనం తీపి కొరకు కావాలనుకుంటే, ఎందుకంటే మనం దీంట్లో యాడ్ చేసే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కొద్ది గొప్ప వాటిలో షుగర్స్ ఉంటాయి, కొంచెం కమ్మగానే ఉంటాయి, అలా అయినా తీసేసుకోవచ్చు. ఒకసారి సో అది మనం మారేడు పండు గుజ్జు మరీ ఎక్కువగా లూజ్గా లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ జారుడుగా ఉండి
ఈ ఫ్రూట్ సపరేట్గా అనిపిస్తాయి మనకి, ఆ గుజ్జు సపరేట్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో రాత్రి అంతా కూడా జాగారం చేస్తారు కాబట్టి చాలామంది, ఎందుకంటే ఆ ఆది దంపతుల యొక్క కళ్యాణాన్ని కూడా చూసి చాలామంది ఆ రాత్రి జాగారాన్ని అలా గడిపేస్తూ ఉంటారు. ఓకే, కొద్దిగా తురిమిన బాదం, ఇది కొంచెం నేను ఇండికేట్ చేస్తున్నాను ఈ యొక్క ఫ్రూట్తో చేశానని చెప్పేసి. సో దీనికి మీకు కావాల్స్తే ఆకును కూడా ఫైన్గా చాప్ చేసి లేతగా ఉన్న ఆకును దీంట్లో యాడ్ చేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్స్ మనకు బాగా తెలుస్తాయి. ఓకేనా? సో దీన్ని మనం ఇప్పుడు ఇలా నైవేద్యంగా పెట్టేసి దేవునికి ఆ తర్వాత ప్రసాదంలో తీసుకుంటే అమృతం అనుకోండి. ఓకే, సో తప్పకుండా మీరు ట్రై చేయండి. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మారేడు ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మారేడు పండు 1, అరటిపండు 1, దానిమ్మ గింజలు అరకప్పు, యాపిల్ 1, బ్లాక్ గ్రేప్స్ అరకప్పు, చెర్రీస్ 5, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం సిరప్ 1/2 కప్పు, నానబెట్టిన కాజు 1/2 కప్పు, నానబెట్టిన బాదం 1/2 కప్పు, పచ్చద్రాక్ష అరకప్పు. మారేడు ఫ్రూట్ మిక్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో మారేడు పండు గుజ్జు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వడకట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లోకి వడగట్టుకోవాలి. తర్వాత అందులో అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, నల్ల ద్రాక్ష, పచ్చ ద్రాక్ష, దానిమ్మ గింజలు, నానబెట్టిన జీడిపప్పు, నానబెట్టిన బాదం పప్పు, చెర్రిపండు ముక్కలు, తేనె, ఖర్జూరం సిరప్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి తరిగిన బాదం, బిల్వ పత్రాలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మారేడు ఫ్రూట్ మిక్స్ రెడీ.